తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మధుమతి గారి కడుపు కూడా నింపలేకపోతున్నందుకు నా మీద నాకే చెప్పలేనంత కోపం వస్తోంది. ఇంతలో ఒక ఫోన్ వచ్చింది. ఎవరా అని చూస్తే అమ్మ. ఇప్పుడు ఎందుకు చేసిందా అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మధుమతి గారికి ఇచ్చాను. ఎందుకంటే ఆవిడకే కదా నా గొంతు ఉంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సిద్ధు, నీ అకౌంట్లోకి 10,000 వేశాను, చూసుకోరా. ఆ మాటకు ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు వేశావమ్మా? నీకు ఉద్యోగం లేదు, మధుని పాపని ఎలా చూసుకుంటావురా? ఆ మాత్రం అమ్మగా నాకు తెలియదనుకున్నావా? అందుకే వేశాను. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదమ్మా? ఏముందిరా, నా చెవి కమ్మలు తాకట్టు పెట్టాను. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత విడిపించవచ్చులే. అయినా బిడ్డ కడుపు నింపడం కన్నా తల్లికి వేరే ఆభరణాలు ఎందుకు? ఆ తర్వాత అమ్మ ఏదో చెప్తోంది కానీ నాకేం వినపడడం లేదు. కళ్ళ నుండి కన్నీటి వర్షం కురుస్తూనే ఉంది. విచిత్రంగా మధుమతి గారి కంటి నుంచి కూడా. భోజనం కోసం వెళ్ళి కళ్యాణ మండపంలో మధుమతి గారి అన్నయ్య రాజేష్ చేతిలో ఘోరంగా అవమానం పొందాము. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అమ్మ ఫోన్ చేసి తన చెవికి ఉన్న కమ్మలు తాకట్టు పెట్టి 10,000 డబ్బులు వేశాను అని చెప్తుంటే మా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అలాగే నిలబడిపోయాం. హలో సిద్ధు, ఉన్నావా అని అమ్మ అనడంతో ఇద్దరం మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాం. హా చెప్పమ్మా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మధుమతి గారు అన్నారు. నువ్వు చెప్పినట్టుగానే శ్వేతకు ఇంతకుముందు చూసిన సంబంధం వాళ్లకు వద్దని చెప్పాను. నువ్వు కొంచెం అన్నీ సద్దుమణిగిన తర్వాత ఇక్కడికి వస్తే నీ స్నేహితుడి సంబంధం ఏదో ఉంది అన్నావు కదా, వెళ్ళి మాట్లాడదాం. సరే అమ్మా అని ఫోన్ పెట్టేశాను. మధుమతి గారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సిద్ధు, ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. మొదటిసారి అమ్మ విలువ, ఆకలి విలువ తెలిసింది. మర్చిపోలేని పాఠాలు నేర్పింది. బాధపడకండి. సరే, ముందు మీరు బాగా ఆకలిగా ఉందన్నారు కదా, వెళ్ళి భోజనం చేద్దాం పదండి అని పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా తిన్నాం. తర్వాత పాపకు పాలు, ఇంట్లోకి సరుకులు కొనుక్కొని వచ్చాం. వచ్చేటప్పుడు నేను కాలికి తగిలిన దెబ్బ వల్ల సరిగా నడవలేకపోతుంటే మధుమతి గారు నా చేతిని తన భుజం మీద వేసుకొని నడిపించారు. నాకు తెలియకుండానే మధుమతి గారి మనసుని, ఇప్పుడు నేను ఉన్న రూపాన్ని, రెండింటినీ కలిపి ప్రేమిస్తున్నాను. మధుమతి గారు కూడా ఈరోజు ఎందుకో నాతో ముందులా కోపంగా మాట్లాడటం లేదు. ఆ దేవుడు త్వరగా మా రూపాలు మాకిచ్చేసి అబద్ధంగా జరిగిన మా పెళ్ళి నిజం చేస్తే బాగుండు అని అనిపించింది. తర్వాతి రోజు కూడా నేను లేచే సమయానికి మధుమతి గారు ఉద్యోగం కోసం వెళ్ళిపోయారు. నేను పాపకు పాలు పట్టి తినేసి బోరు కొడుతుంటే న్యూస్ పేపర్ తీశాను. అందులో ఒక ప్రముఖ కంపెనీలో పిఏ కావాలను అని ఉద్యోగ ప్రకటన ఒకటి చూశాను. మహిళలకి మాత్రమే అని ఉంది. అది చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలే మధుమతి గారికి ఉద్యోగం రాలేదు. ఇప్పుడంటూ అమ్మ డబ్బులు పంపింది కానీ తర్వాత ఎక్కడి నుంచి పంపగలదు? పైగా శ్వేత పెళ్ళికి డబ్బులు ఎలా సర్దాలో తెలియడం లేదు. ఒకసారి నేను కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామని అనిపించింది. వస్తే వచ్చింది, లేదంటే లేదు. అలా ఆలోచన రాగానే మధుమతి గారి బ్యాగ్లో ఉన్న ఆవిడ సర్టిఫికెట్స్ తీసుకున్నాను. స్నానం చేసి ఒక మంచి చుడీదార్ వేసుకున్నాను. అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. చాలా అందంగా కనిపించాను. నా రూపం నేను చూసుకుంటుంటే నాకే ముద్దొస్తున్నాను. అయినా షర్ట్లు, ప్యాంట్లు వేసుకునేవాడిని. ఈ చీరలు, చుడీదార్లు వేసుకుంటున్నాను. నా కష్టం కొరియా కిమ్కి కూడా రాకూడదు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఆరాధ్య ఎలా అని. బాగా ఆలోచించాక ఒక విషయం తట్టింది. పాపను ప్రస్తుతానికి పీతాంబరం గారి ఇంట్లో వదిలి వెళ్దాం. ఒకవేళ ఉద్యోగం వస్తే మధుమతి గారు రేపటి నుంచి పాపను చూసుకుంటారు. అదే సరైన నిర్ణయం అని అనిపించింది. వెంటనే పాపను ఎత్తుకొని కిందకు వెళ్ళాను. పీతాంబరం గారి భార్య రాధిక గారు, మేమెలాగూ ఉండేది ఇద్దరమే, బోరు కొడుతోంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా, పాపను మేము చూసుకుంటాం కదా అని చెప్పడంతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. న్యూస్ పేపర్లో ఉన్న అడ్రస్కి ఆటోలో చేరుకున్నాను. బయట నుంచి చూస్తుంటేనే చాలా పెద్ద ఆఫీస్ అనిపిస్తోంది. బిల్డింగ్ మీద పెద్దగా ఏకే గ్రూప్ అని రాసి ఉంది. లోపలికి వెళ్తుంటే చుట్టూ మొక్కలు, పక్కనే పెద్ద గార్డెన్తో చూడ్డానికి చాలా బాగుంది. అలా చూస్తూనే మెల్లగా లోపలికి వెళ్ళాను. ఒక రిసెప్షనిస్ట్ ఎదురొచ్చింది. నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది.
పిఏ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. మీకు పెళ్ళయిందా అని సూటిగా అడిగింది. ఏం మీరు చేసుకుంటారా అని నోటిదాకా వచ్చింది. వెంటనే నా నోటి దూలని కాసేపు ఆపేసి, ఇంతకీ ఆ విషయం మీకెందుకు అన్నాను. అంటే కేవలం పెళ్లి కాని వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగం. ఇప్పుడు పెళ్ళయింది అని చెప్తే ఇక్కడి దాకా వచ్చిన శ్రమ మొత్తం వృధా అవుతుంది అనిపించింది. కాలేదండి అని అబద్ధం చెప్పేశాను. సరే ఇక్కడ కూర్చోండి అంటూ ఒకవైపు చూపించారు. అక్కడ నాలాగే చాలామంది అమ్మాయిలు ఉద్యోగం కోసం వచ్చారు. బాగా చూసి ఒక అందమైన అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో క్లాస్కి లేటుగా వెళ్ళాను అని మా టీచర్ లేడీస్ బెంచ్లో కూర్చోబెట్టాడు. అప్పుడు అందరి ముందు అదేదో పరువు పోయినట్టు ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా అమ్మాయిల మధ్య కూర్చోవడం చూస్తుంటే అదృష్టం అంటే నాదే అనిపిస్తుంది. ఇలా ఆ క్షణాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉండగా, అక్క మీరు ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు అని ఒక గొంతు వినిపించింది. ఎవరినో పిలుస్తున్నారులే అని కళ్ళు మూసుకొనే ఉన్నాను. అక్క మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఉన్న అందమైన ఆ అమ్మాయి నా వైపే చూస్తోంది. ఏంటి అక్క అని నన్నేనా పిలిచింది? ఒక్కసారిగా గుండెల్లో ఇప్పుడే కట్టడం మొదలుపెట్టిన బ్రిడ్జి కూలిపోయింది. ఒక అబ్బాయిని అమ్మాయి అన్న అని పిలిచినా కొంచెం తట్టుకోగలరేమో, కానీ మరీ దారుణంగా అక్క అని అంటుంటే గుండె ఎండ తగిలిన గులాబీ మొక్కలా వాడిపోయింది. ఏంటక్క అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడుగుతోంది. ప్రపంచంలో ఒక 2 అక్షరాల పదం నన్ను ఇంతలా బాధ పెడుతుంది అని కలలో కూడా అనుకోలేదు. బాగా కోపం వచ్చింది. నేనా? ఇంతకుముందు విమానాలు వెళ్తున్నప్పుడు మధ్యలో పెట్రోల్ అయిపోతే గాల్లో ఎగురుకుంటూ క్యాన్లో తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. నా సమాధానానికి మొహం మార్చుకొని అటువైపు తిరిగింది. తిక్క కుదిరింది. లేకపోతే మాటకు ముందో అక్క, తర్వాతో అక్క. ఇంతలో మధుమతి అని పిలవడంతో లేచి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. మొత్తం నీట్గా చాలా బాగుంది. ఎదురుగా టేబుల్ ముందు 2 కూర్చుని ఉన్నారు. అందులో ఒకరు నవ్వుతూ కూర్చోమని చెప్పాడు. నేను కూర్చొని నా ఫైల్ తన ముందు పెట్టాను. నా పేరు రఘు. ఈయనే మన బాస్ అర్జున్ కృష్ణ. ఈ ఉద్యోగం ఈయనకు పిఏ కోసమే. అప్పుడే తల తిప్పి రెండో వ్యక్తి వైపు చూశాను. సూటు బూటు వేసుకొని నీట్గా హ్యాండ్సమ్గా ఉన్నారు. తల దించుకొని ఏదో ఫైల్లో చూస్తున్నాడు. ఏకే గ్రూప్ అంటే అర్జున్ కృష్ణ అన్నమాట. ఇంతలో రఘు, ఇంతకీ మీరు ఈ ఉద్యోగం కోసం ఎందుకొచ్చారు? బ్రతకడం కోసం. అంటే రేపు ఈ ఉద్యోగం వచ్చాక వేరే కంపెనీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే మా కంపెనీ రహస్యాలు బయటపెడతారా? మాలాంటి మధ్యతరగతి మనుషులకు అభిమానించడమే తెలుసు, మోసం చేయడం రాదు. ఒకవేళ వస్తే మధ్యతరగతి జీవితాల్లోనే ఉండిపోము కదా. సరే, ఇప్పుడు మీ ముందు ఒక నోట్బుక్ మరియు పెన్ ఉంది. నేను ఒక ఆడియో ప్లే చేస్తాను. అందులో ఉన్న విషయం మొత్తం నోట్ చేసుకోవాలి, సరేనా? సరే సార్ అని తలాడించాను. బుక్కు పెన్ను చేతిలోకి తీసుకున్నాను. వెంటనే ఆయన ఆడియో ప్లే చేశాడు. అందులో ఉన్నది రాస్తున్నాను, కానీ ఆడియో చాలా వేగంగా వెళ్తోంది. అందులో ఉన్నది మొత్తం రాసుకోలేకపోతున్నాను. సార్ ఒక్క నిమిషం మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తారా అని అడిగాను. నీకోసం మొదటి నుంచి ప్లే చేస్తాను, కానీ నువ్వు కూడా మళ్ళీ మొదటి నుంచి నోట్ చేసుకోవాలి అని అన్నాడు. నేను వెంటనే జేబులో నుంచి మొబైల్ తీసి చేతిలో పట్టుకుని సరే అన్నాను. ఆయన ప్లే చేశాడు. నేను రాస్తున్నాను. అలా కాసేపటికి ఆడియో అయిపోయింది. నేను రాసింది చూశాడు. కొన్ని ముఖ్యమైన మీటింగ్స్లో బాస్ ఏదైనా సరే వేగంగా చెప్తారు. పిఏ అన్ని విషయాలు రాసుకోవాలి. ఒక్క పదం మిస్ అయినా తర్వాత సమస్యలు వస్తాయి. నువ్వు రాసిన దాంట్లో చాలా విషయాలు నోట్ చేసుకోలేకపోయావు, కాబట్టి యు ఆర్ రిజెక్టెడ్ అన్నాడు. లేదు సార్, నేను అన్నీ నోట్ చేసుకున్నాను, కావాలంటే వినండి అని అప్పటిదాకా నా మొబైల్లో రికార్డ్ చేసింది వినిపించాను. అది చూసి ఆయన షాక్ అయ్యాడు. అవును సార్, మీరు చెప్పింది నిజమే, అన్ని విషయాలు రాసుకోవాలి, కానీ కొన్నిసార్లు కొన్ని మిస్ అవ్వచ్చు. అదే మొబైల్లో రికార్డ్ చేసుకుంటే కావలసినన్నిసార్లు విని కరెక్ట్ చేసుకోవచ్చు. వెరీ స్మార్ట్. ఇంతకీ నీ పేరు? సిద్ధు సార్. సిద్ధునా అని ఆయన ఆశ్చర్యంగా చూశారు. వెంటనే నేను చేసిన తప్పు అర్థమై, సిద్ధు కాదు సార్, సీదేర్ అంటే ఫైల్లో చూడమంటున్నాను. నా పేరు మధుమతి. ఆ పేరు చెప్పగానే ఇందాకడి నుంచి ఫైల్లో చూస్తున్న అర్జున్ కృష్ణ తల ఎత్తి నన్ను చూశారు. నన్ను చూడగానే ఆయన కళ్ళల్లో ఏదో వెలుగు, చెప్పలేని ఆశ్చర్యం. ఆ చూపు నేను ఎప్పటి నుంచో తనకు పరిచయం అన్నట్టుగా ఉంది. ఇంతలో రఘు, ఇక మీరు వెళ్ళొచ్చు, ఏ విషయం రేపు ఫోన్ చేసి చెబుదాం అని అన్నాడు. సరే అని నేను లేచి బయటకు నడిచాను. అర్జున్ కృష్ణ మాత్రం కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నారు. నాకేదోలా అనిపించింది.
బయటకు వచ్చాక నాలో నిరాశ మొదలైంది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను. అందరూ మీరు వెళ్ళండి, తర్వాత ఏ విషయం చెప్తాం అంటారు. కానీ ఎవరూ ఫోన్ చేయరు. ఈ ఉద్యోగం కూడా అలాగే పోయినట్టే అనిపించింది. అసలు ఏంటో నా జీవితం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఒకరికి పెళ్ళయింది అని అబద్ధం చెప్పాను, ఇప్పుడు పెళ్ళి కాలేదు అని అబద్ధం చెప్పాను. అసలు నాకు పెళ్ళయిందా కాలేదా నాకే సమాధానం తెలియడం లేదు. ఇలా ఆలోచిస్తూ ఇంటికొచ్చాను. గేట్ తీయగానే పీతాంబరం ఎదురయ్యాడు. అసలే ఈరోజు జరిగిన వాటికి చాలా చిరాకుగా ఉంది. ఇప్పుడు వీడి నస ఎలా భరించాలో. ఏంటి మధు, ఎక్కడికో ట్రిప్ వెళ్ళినట్టున్నారు అంటూ వెటకారంగా అడిగాడు. హా అంకుల్, కాశ్మీర్ వెళ్ళి మంచుకు తెల్ల రంగు వేసి వస్తున్నాం అని సమాధానం చెప్పాను. ఏంటమ్మా మధు, నువ్వు ఈ మధ్య మా సిద్ధులా మాట్లాడుతున్నావు? అయినా మా సిద్ధులో కూడా చాలా మార్పులు చూస్తున్నాను. ఆ రహస్యం ఏంటో మాకు కూడా చెప్పవచ్చు కదా. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మంత్రం మాకెలాగూ పనిచేయలేదు, అదేదో వీడి మీద ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అంకుల్, మీకు ఒక మంత్రం చెప్తాను. అది సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మీ ఆవిడ చెవిలో చెప్పాలి. అలా చెప్తే మీ జీవితం ఇక నుంచి జిల్ జిల్ జిగా జిగా అయిపోతుంది. నేను ఆ మాట చెప్పగానే పీతాంబరం మొహం 1000 వోల్ట్ల బల్బులాగా వెలిగిపోయింది. ఇంతకీ ఏంటమ్మాయి ఆ మంత్రం? ఓం హ్రీం శ్రీం క్లీం పుంలింగ్ ద్రాం ద్రీం ద్రౌం స్త్రీలింగ్ శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ వినిమయ కాట్ కీట్ కోట్ ఆవాహయామి. అంకుల్, ఇంకో విషయం, ఈ మంత్రం 12 కంటే ముందే చెప్పినా ఈ రహస్యం వేరే వాళ్లకు తెలిసినా మీ తల 1000 ముక్కలవుతుంది. సరే అమ్మా, ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. నేను వెంటనే ఆరాధ్యని ఎత్తుకొని మేడ మీదకు వెళ్ళాను. మధుమతి గారు వచ్చేలోగా వంట చేసి పెట్టాను. కాసేపటికి వచ్చారు. ఆవిడ కళ్ళలో ఎందుకో ఆనందం కనిపిస్తోంది. అదే అడిగాను. సిద్ధు, నాకు ఉద్యోగం వచ్చింది, జీతం 20,000 అంటూ సంతోషంగా చెప్పారు. ఆ మాట వినగానే నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అయినా మధుమతి గారు కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలు. ఇలా 20,000 జీతం వచ్చిందని సంతోషిస్తుంటే వింతగా తోచింది. నేను కూడా ఈరోజు ఉద్యోగం కోసం వెళ్ళాను అని చెప్పాలా వద్దా అని ఆలోచించాను. ఎలాగూ రాలేదు కదా, చెప్పడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాను. ఆ రోజు రాత్రి ఇద్దరం సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. మెల్లమెల్లగా మధుమతి గారు నేను దగ్గరవుతున్నాం అనిపిస్తోంది. ఈ కాస్త దూరం కూడా త్వరగా తగ్గిపోతే బాగుండు అనిపించింది. అదే ఆలోచిస్తూనే పడుకున్నాను. ఉదయాన్నే తలుపులు ఎవరో బలంగా కొడుతుంటే మెలకువ వచ్చింది. ఆదివారం పూట ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారా అని వెళ్ళి తలుపు తీశాను. చూస్తే ఎదురుగా పీతాంబరం భార్య రాధిక గారు కోపంగా నా వైపు చూస్తున్నారు. ఈవిడ ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నాను. ఆవిడ నన్ను పక్కకు తీసుకెళ్ళింది. ఏంటమ్మా మధు, జీవితం జిల్ జిల్ జిగా జిగా అని చెప్పి నన్ను జిగేల్ రాణిని చేసావు కదా, ఇప్పుడు నన్ను మా ఆవిడను నాలాగా మార్చేశావు. అంటే ఆ మంత్రం పీతాంబరం మీద పనిచేసిందా? నేను ఇది కళ నిజమా అని షాక్లో ఉన్నాను. ఉదయం లేవగానే న్యూస్ పేపర్ తీసుకోవడానికి బయటకు వస్తే పేపర్ వాడు అంకుల్ లేడా ఆంటీ అన్నాడు. పిచ్చి కోపం వచ్చి వాడిని తిట్టేశాను. వాడు భయపడుతూ పారిపోయాడు. లోపలికి వచ్చి అద్దంలో నన్ను నేను చూసుకున్నాక అర్థమైంది నా పరిస్థితి. అంకుల్ అని నిజం చెప్పలేను, ఆంటీలా బతకలేను. ముందు ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ నాలా మార్చేసే మధు. అది తెలిస్తే నేను ఇలా ఎందుకు ఉండిపోతా? అంటే నువ్వు మధుమతివి కావా? ఆశ్చర్యంగా అడిగాడు. కాదు, నేను సిద్ధు. నా మాటకు రాధిక గారు సారీ పీతాంబరం షాక్ అయ్యి అనకొండా పట్టేంతలా నోరు తెరిచాడు. మీకు సిద్ధులా కనిపిస్తోంది మధుమతి. ఆ మాట వినగానే పీతాంబరం ఆశ్చర్యపోయాడు. నేను అప్పటిదాకా జరిగింది మొత్తం చెప్పాను. మధుమతి గారిని కలవడం, నేను తనలా మారిపోవడం, పెళ్లి చేసుకున్నట్టు అబద్ధం చెప్పడం, ఇలా అంతా. నేను చెప్తున్నది వింటూ పీతాంబరం షాక్తో బావురు కప్పలాగా నోరు తెరిచి ఉండిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకున్నాడు. ఒరే సిద్ధు, ఎంత పనిచేశావురా, నా బ్రతుకు జిల్ జిల్ జిగా జిగా అని చెప్పి జంగల్ బుక్ చేశావు కదా. ముందు మీరిద్దరూ నా ఇల్లు ఖాళీ చేసేయండి. దాందే ఉంది, ఇప్పుడే ఖాళీ చేస్తాను. మేము ఎలాగూ ఇంకొన్ని నెలల్లో ఆ స్వామీజీని పట్టుకొని మంత్రానికి విరుగుడు కనుక్కొని మామూలు అయిపోతాం. మీరు మాత్రం జీవితాంతం ఇలాగే ఉండిపోండి. నా మాటకు ఆలోచనలో పడిపోయాడు. వద్దు, మీరెక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండాలి. లేదంకుల్, అద్దె కట్టడం కొంచెం కష్టంగా ఉంది. మేము వేరే ఇల్లు చూసుకుంటాం. మీరు నాకు అద్దె ఇవ్వనవసరమే లేదు, ఫ్రీగా ఉండండి. కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయకండి.
నా బ్రతుకుని నడి రోడ్లో నిలబెట్టి ఇప్పుడు మీ పాటికి మీరు పోతాను అంటే ఎలా? అయినా మీరే అప్పుడప్పుడు అంటుంటారుగా జీవితం బోరింగ్గా ఉంది, ఏదైనా ఎంటర్టైనింగ్ జరిగితే బాగుండు అని. ఒరే సిద్ధు, నా బతుకులో కామెడీ అడిగాన్రా, కానీ నువ్వు నా బ్రతుకే కామెడీ చేశావు. ప్రశాంతంగా రాత్రికి 90 ml మందేసుకుని పడుకునేవాడిని, ఇప్పుడు నైటీ వేసుకొని పడుకునేలా చేశావుగా. ఈ పాపం ఊరికే పోదురా. ఊరుకోండి అంకుల్, మీ జీవితంలో ఈ కొత్త మార్పు ముందు ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటైపోతుంది, నాలాగే. అయినా వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా, తినగ తినగ వేము తీయనుండు అని. మండిపోయి ఉన్నాను, ఎదవ వాట్సాప్ కొటేషన్స్ చెప్పకో. అయినా నీ పరిస్థితి బాగానే ఉంది, నాది మరీ దయనీయంగా ఉంది. అంతగా ఏమైంది అంకుల్? ఇంతలో పీతాంబరం రూపంలో ఉన్న రాధిక గారు పైకి వచ్చారు. ఆవిడ చేతిలో బెల్ట్ ఉంది. ఒరేయ్, ఇక్కడ చచ్చావా? టైం ఎంతైంది? కాఫీ ఇవ్వాలని తెలీదా? ఇంకొక 10 నిమిషాల్లో కాఫీ నా ముందుండాలి, లేదంటే ఈ బెల్ట్తో నీ వీపు విమానం మోత మోగిపోతుంది అంటూ వెళ్ళిపోయారు. రాధిక గారిలో ఆ మార్పు చూసి నేను ఆశ్చర్యపోయాను. చూసావా సిద్ధు, రూపం మారిపోగానే అది నాకు మొగుడైంది. ఒకప్పుడు నేను చేయించిన పనులన్నీ ఇప్పుడు నాకు చెప్తూ కసి తీర్చుకుంటోంది. సరే, ఆ మంత్రానికి విరుగుడు ఏదో త్వరగా కనిపెట్టు, నేను వెళ్ళి ఇల్లు మొత్తం ఊడ్చి కాఫీ పెడతాను అంటూ పీతాంబరం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. బహుశా న్యూటన్ 3వ సూత్రంలో చెప్పినట్టు మనం చేసే చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అంటే ఇదే కాబోలు. జరిగింది తలుచుకుంటూ నవ్వుతూ లోపలికి వచ్చాను. ఇంతలో మధుమతి గారు, ఏమైంది సిద్ధు, ఎందుకలా నవ్వుతున్నావు? నేను జరిగింది మొత్తం చెప్పాను. అది వినగానే మధుమతి గారు కూడా పొట్ట చేత్తో పట్టుకొని మరీ నవ్వారు. మంచి పని చేశావు సిద్ధు. అవును, ఇంతకీ ఆ మంత్రం నీకు ఇంకా గుర్తుందా? అదేంటి అలా అన్నారు? నాకు నేర్పిందే మీరు కదా, మీకు గుర్తులేదా? నేను నీకు ఆ రోజు మంత్రం చెప్పిన తర్వాతి రోజు నుంచి నాకు అస్సలు ఆ మంత్రం గుర్తులేదు, ఎంత ప్రయత్నించినా తట్టడం లేదు. అదేమంత పెద్ద మంత్రమా? నేను చెప్తా ఉండండి అని దాన్ని చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆశ్చర్యంగా ఎంత ఆలోచించినా అదేంటో నాకు కూడా గుర్తు రావడం లేదు. మధుమతి గారు, నాకు కూడా గుర్తు రావడం లేదండి. ఇప్పుడు అర్థమైంది సిద్ధు, మనం ఎవరికైనా మంత్రం చెప్తే అది విన్నవాళ్ళు ఉపయోగించాలని చూస్తే మనం ఆ మంత్రాన్ని మర్చిపోతామన్నమాట. మరిప్పుడెలా? భయంగా అడిగాను. అయినా ఆ మంత్రంతో మనకు పెద్దగా ఉపయోగం లేదు కదా, అది కేవలం మన రూపాలను మార్చడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ తిరిగి తీసుకురావడానికి పని చేయడం లేదు కదా. అవునండి, ఆ స్వామీజీ వచ్చేదాకా మనం ఇలా ఉండిపోవాల్సిందే, మనకు ఈ దసరా ఆఫర్ తప్పదు. ఆ మాటకు మధుమతి గారు అవును అంటూ తల ఊపారు. ఆ రోజు ఆదివారం అవ్వడంతో ఇద్దరం కలిసి ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసుకొని తిన్నాం. తరువాత ప్రశాంతంగా ఏదైనా సినిమా చూద్దామని టీవీ పెట్టాను. సరిగ్గా అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరా అని చూస్తే ఏదో కొత్త నెంబర్. సరే అని లిఫ్ట్ చేశాను. హలో, ఎవరు? మేము ఏకే గ్రూప్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు నిన్న పిఏ ఉద్యోగం కోసం వచ్చారు కదా, దానికి మీరు సెలెక్ట్ అయ్యారు. రేపే ఆఫీస్కి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. మీ జీతం 25,000. థ్యాంక్ యూ సో మచ్ అండి అని ఫోన్ పెట్టేశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కసారిగా గాల్లో తేలినట్టు అనిపించింది. ఇంతలో ఏమైంది సిద్ధు, అంత సంతోషంగా ఉన్నావు? నాకు ఉద్యోగం వచ్చింది మధుమతి గారు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఆ మాట వినగానే ఆనందపడి నాకు కంగ్రాట్స్ చెప్తారు అని ఊహించాను. కానీ మధుమతి గారి మొహంలో మాత్రం రంగులు మారిపోయాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవారు కాస్త కోపంగా మారిపోయారు. ఎందుకో అర్థం కాలేదు. నువ్విప్పుడు ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు సిద్ధు. ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి మధుమతి గారు మీరనేది? అవును సిద్ధు, మనిద్దరం ఉద్యోగం కోసం వెళ్తే ఆరాధ్యని ఎవరు చూసుకుంటారు? ఓ, ఆరాధ్య గురించా? పీతాంబరం జంట ఉన్నారుగా, పైగా ఇంకొన్ని రోజుల్లో మనం మా అమ్మని చూడటానికి ఊరెళ్తున్నాం. ఆరాధ్యని అమ్మ దగ్గర వదిలేసి వద్దాం, తను బాగా చూసుకుంటుంది. ఈలోగా శ్వేత పెళ్లి జరిగితే అప్పుడు అమ్మ ఎలాగూ మన దగ్గర ఉంటుందిగా, అప్పుడు ఆరాధ్య కూడా మన కళ్ళ ముందే ఉంటుంది కదా. నువ్వెన్నైనా చెప్పు సిద్ధు, ఆరాధ్యని అలా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఉద్యోగం చేస్తాను అంటున్నాను కదా, నువ్వు బయటకెళ్ళి ఉద్యోగం చేసి ఏం ఉద్ధరిద్దామని? అన్నీ మానుకొని ఇంట్లో వంట చేస్తూ పాపం చూసుకో, చాలు. ఇదే నా నిర్ణయం. మధుమతి గారి మాటలు నాకు పట్టరాని కోపాన్ని కలిగించాయి. అతి కష్టం మీద నియంత్రించుకున్నాను. మధుమతి గారు, అయినా మీకు వచ్చే జీతం మనం బ్రతకడానికే సరిపోతుంది. శ్వేత పెళ్లి కోసం కొంతైనా దాచాలి కదా. మీకు ఆరాధ్యం చూసుకోవడం ఎంత ముఖ్యమో నాకు శ్వేత పెళ్లి ఘనంగా చేయడం అంతే ముఖ్యం.
ఆరాధ్యని ఒంటరిగా వదలలేను అన్నారు కదా, మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ రోజు నా దగ్గర వదిలేసి కేరళ అలా ఎలా వెళ్ళగలిగారు? పోనీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే పాపని చూసుకుంటున్నాను అనుకుందాం. రేపు మన రూపాలు మారిపోయి విడాకులు వచ్చాక పాపని ఎలా చూసుకోబోతున్నారు? ఏది లేదు అని మీరు మీ ఇంట్లో బాధపడ్డారో, దేనికోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయారో అదే స్వేచ్ఛ నాకు లేకుండా చేసి ఇంట్లో బంధించాలి అని చూస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇదంతా కాదండి, అసలు మనకు రూపాలే మారలేదు. మీరు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, తను కూడా పెళ్ళయ్యాక మిమ్మల్ని ఉద్యోగం చేయకు, ఇంట్లోనే వంటింటి కుందేల్లాగా ఉండు అని చెప్తే మీరు తట్టుకోగలరా? ఒక్కసారి ఆ పరిస్థితిలో ఉండి ఆలోచించండి. దేవుడు మన రూపాలు మాత్రమే మార్చారు, మీరు కేవలం మగవాడి రూపంలో ఉన్నారు అంతే. కొంతమంది భర్తలలాగా ఆలోచించకండి. వీలైతే భార్య ఊహలకు ఊపిరినివ్వండి, ఉసురు మాత్రం తీయకండి. చివరిగా ఒక్క మాట, నేను ఈ మాటలు అమ్మాయి రూపం నుంచి మాట్లాడడం లేదు, ఒక అబ్బాయి మనసు నుంచి మాట్లాడుతున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇంకా నాకు అక్కడ ఉండాలనిపించలేదు. వేగంగా బయటకు వచ్చాను. మనసంతా ఏదోలా అనిపించింది. ఒకప్పుడు నాకు కూడా అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉద్యోగం చేయడం ఎందుకు, ఇంట్లోనే తెచ్చింది వండి పెడితే చాలు కదా అనుకునేవాణ్ణి. కానీ నేను అబ్బాయిగా మారిన తర్వాతే అర్థమైంది ఈ సమాజంలో వాళ్ళు పడుతున్న బాధలు, చేస్తున్న త్యాగాలు, చంపుకుంటున్న కోరికలు. అయినా అమ్మాయి పుట్టగానే ఎవరో ఒకరితో పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులకు కోడలు ఉద్యోగం చేయడం ఇష్టమో కాదో కూడా ముందే కనుక్కుంటే మంచిదేమో. ఎందుకంటే వాళ్ళు వద్దంటే చదివించకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బులు మిగులుతాయి. అమ్మాయి మదిలో ఏదో సాధించాలనే కలలు కూడా కలగవు. ఇలా ఆలోచిస్తూ ఉండగా పీతాంబరం వచ్చాడు. సిద్ధు, సిద్ధు, పద అలా బయటకు వెళ్దాం. బయటకా? ఇప్పుడెక్కడికి? బ్యూటీ పార్లర్కి. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. పార్లర్కి ఇప్పుడెందుకు అని అడిగాను. ఏం చెప్పమంటావు, ఈ రూపం మారిపోయాక నా పెళ్ళానికి దాని మొహం దానికే నచ్చడం లేదంట. అందుకే ముందెళ్ళి మొహం అందంగా మార్చుకొని రమ్మని ఆర్డర్ వేసింది. ఇది ఒక్కరోజుకే ఇలా ఉంటే మరి ఆ మొహాన్ని 25 ఏళ్లుగా నేను ఎలా భరించి ఉండాలి చెప్పు. అయినా ఈ భూమండలం మీద ఇలా భర్తను బ్యూటీ పార్లర్కి వెళ్ళి రమ్మని ఆర్డర్ వేసిన మొదటి భార్య ఇదేనేమో. మీరు వెళ్ళిరండి, నాకు మూడ్ లేదు. ఇప్పుడు టైం 2 అయింది. ఇంకో గంట ఆగితే 3 అదే వస్తుంది. నువ్వు పదవయ్యా అంటూ నన్ను కిందకి లాక్కొని వెళ్ళారు. కిందకి వెళ్ళాక ఓ ఆటో వాడిని పిలిచారు. ఎక్కడికి వెళ్ళాలి ఆంటీ? వాడు ఆంటీ అనగానే ఎవరిని పిలుస్తున్నాడో అని ఇద్దరం వెనక్కి చూసాం. మిమ్మల్నే ఆంటీ అంటూ ఆ ఆటోవాడు పీతాంబరం వైపు చూపించాడు. నాకైతే నవ్వు ఆగలేదు. పీతాంబరంకి పిచ్చి కోపం వచ్చింది. ఎవడ్రా ఆంటీ, ఎవరికిరా ఆంటీ అంటూ వాడి మీదకు వెళ్ళారు. సరే ఆంటీ కాదు అక్క, ఇప్పుడు ఓకేనా? ఆంటీ అక్క కాదు, నేను మగాడిని, నా పేరు పీతాంబరం, అలానే పిలువు. వాడు ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి, ముందే చెప్పొచ్చు కదా మీరు చక్క అని, వేరే ఆటో చూసుకోండి అని వెళ్ళిపోయాడు వాడు. సిద్ధు, వాడేంటి అలా వెళ్ళిపోయాడు? ఇంతకీ చక్క అంటే ఏమిటి? చెక్క అంటే వంటల్లో వేస్తాం చూడు అది. లేకపోతే ఏంటండి మరీ విచిత్రంగా అడుగుతున్నారు? తర్వాత ఆ ఆటో వాడు అన్నదానికి అర్థం చెప్పాను. అంత మాట అంటాడా వాడు దొరికితే? అలా కాక ఇంకెలా అంటారు? ఇప్పుడు మీరు పీతాంబరం కాదు, రాధిక. ఇదంతా నీ వల్లేరా? నన్ను మగ నుంచి ఆడ చేశావు, ఇప్పుడు చక్క చేశావు. ఇంకేం చేయబోతున్నావో? ప్రశాంతంగా సాగిపోతున్న నా జీవితంలోకి ఈజిప్ట్ మమ్మీలా వచ్చావు కదరా. మీరు మరీ అలా పొగడకండి, నాకు సిగ్గేస్తోంది. నా మాటకు పీతాంబరం కోపంగా చూస్తున్నాడు. ఆయన చూపులో నా రూపం నాకు రావాలి, నీ పని చెప్తారా అన్నట్టుంది. నేను వెంటనే, సరే లేట్ అవుతోంది, త్వరగా పదాం పదా, లేదంటే మీ భార్య కాదు భర్త చేతిలో బడిత పూజ తప్పదు అంటూ తొందర పెట్టాను. సరే అని ఇంకో ఆటో పిలిచి బయలుదేరాం. పీతాంబరం పార్లర్ లోపలికి వెళ్ళాడు. నేను అక్కడే కూర్చొని ఉన్నాను. 1 గంట అయింది, కానీ ఇంకా అవ్వడం లేదు. నాకు చిరాకుగా అనిపించింది. ఆ పీతాంబరం మాత్రం దొరికింది కదా అని హెయిర్ కలర్, వ్యాక్సింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ అంటూ అన్ని రకాల సర్వీసెస్ చేయించుకుంటున్నాడు. అప్పటిదాకా మొహానికి పౌడర్ కొట్టడం మాత్రమే తెలిసిన నాకు ఆడవాళ్ళు అందం కోసం ఇన్ని వాడతారు అని తెలిసి ఆశ్చర్యం వేసింది. అప్పుడే అనిపించింది, వీళ్ళ అందం కోసం పెట్టే ఖర్చుతో మన దేశ బడ్జెట్ ప్రవేశపెట్టచ్చేమో అని. నాకు అక్కడే కూర్చుని బోరు కొట్టి అలా బయటకు వచ్చాను. అలా నడుస్తూ కొంచెం దూరం వచ్చాను. మనసులో ఏవేవో ఆలోచనలు. ఇందాక మధుమతి గారితో ఏదైనా తప్పుగా మాట్లాడానా అని, ఇప్పుడు ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారా అని. ఇంతలో పీచ్ మిఠాయి కనిపించింది. ఎందుకో మధుమతి గారికి అది ఇష్టమేమో అనిపించి కొన్నాను. అలాగే
ముందుకు నడుస్తుంటే ఒక టెడ్డీ బేర్ అమ్మే షాప్ కనిపించింది. అక్కడున్నవి చూస్తూ ఉండిపోయాను. చాలా క్యూట్గా అనిపించాయి. సరిగ్గా అప్పుడే షాప్లో ఉన్న అద్దంలో నుంచి ఎవడో నా వెనకాల మొహానికి ముసుగు కట్టుకొని నా మీద ఏదో విసరడానికి వేగంగా నా వైపే వస్తున్నాడు. నేను వెంటనే తేరుకొని కిందకు వంగాను. త్రుటిలో తప్పించుకున్నాను. వాడు విసిరింది నా మీద పడాల్సింది, కానీ చివరి క్షణంలో క్రిందకి వంగడంతో నా ఎదురుగా ఉన్న బొమ్మ మీద పడింది. నా ముందే అది కాలిపోతోంది. అప్పుడు అర్థమైంది వాడు విసిరింది యాసిడ్ అని. విసిరిన వాడి వైపు చూశాను. అప్పటికే మా వైపు కొంతమంది జనాలు రావడంతో వాడు పారిపోయాడు. ఒక్కసారిగా షాక్ అనిపించింది. ఒక్క క్షణం ఆలస్యమైనా ఈరోజు నా మొహం మొత్తం కాలిపోయేది. అసలు ఇంతకీ ఎవరు వాడు? నా మీద యాసిడ్ పోయాలని ఎందుకు అనుకున్నాడు? ఈ రూపం మీద ఎందుకు అంత కోపం? నాలో ఎన్నో ప్రశ్నలు. నా గుండె మాత్రం భయంతో వేగంగా కొట్టుకుంటోంది. రెప్పపాటులో నా మీద పడాల్సిన యాసిడ్ నా ముందున్న బొమ్మ మీద పడింది. నేను తేరుకునేలోగా వాడు పారిపోయాడు. నాకేం అర్థం కాలేదు. అసలు ఎందుకు వాడలా నా మొహాన్ని కాల్చడానికి ప్రయత్నించాడు? ఒక వ్యక్తి మీద ఎవరికైనా భరించలేని కోపం ఉంటే చంపుతారు, కానీ ఇలా యాసిడ్ పోయాలని చూశారు అంటే మధుమతి గారి మీద అంత ద్వేషం ఎవరికుంది? మధుమతి గారి అమ్మా నాన్న ఏమైనా చేయించి ఉంటారా? మరి కన్న కూతురి మొహం కాల్చేసేంత పని ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులు చేయరని నా మనసుకు అనిపించింది. పోనీ వాళ్ళ అన్న రాజేష్ చేయించుంటాడా? లేక నాకు తెలియని వేరే ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మధుమతి గారిని ఈ విషయం అడగాలి అనుకున్నాను. ఇంతలో నా భుజం మీద ఒక చెయ్యి పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను. అక్కడ నా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి. అసలు నమ్మలేకపోయాను. నా ఎదురుగా పీతాంబరం, అదే రాధిక రూపంలో. ఆ పార్లర్ వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ ఒక మిస్ ఇండియా లెవెల్లో తయారు చేశారు. నేను చూస్తోంది నిజమా లేక మాయా అని అలానే ఉండిపోయాను. ఒరే సిద్ధు, మరి అలా చూడకురా, నాకు సిగ్గేస్తుంది అంటూ పీతాంబరం భూమికి బొక్కపడేలా కాలు నేలకేసి రుద్దుతున్నాడు. నేను వెంటనే తేరుకున్నాను. మీరు మరీ అలా మెలకలు తిరగకండి. సిగ్గు కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. అయినా మిమ్మల్ని మరీ ఇంతలా మార్చేశారేంటి అని ఆశ్చర్యంగా అడిగాను. నా పెళ్ళాం ఇంత అందంగా ఉంటుందని నేను పెళ్ళంగా మారితే కానీ అర్థం కాలేదు. అయినా అంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఈ మాత్రం మార్పు ఉంటుందిలే. ఏ మాట కామాట, మీకెక్కడో అదృష్టం ఉందండి, అందుకే ఇంత అందమైన భార్యను పొందారు. అదృష్టం గురించి మనిద్దరమే మాట్లాడాలి. మరి ప్రశాంతంగా సాగిపోతున్న నా జీవితంలో సునామీలా వచ్చావు. ఆ చేతబడి చేసే మంత్రం ఏదో చెప్పి నీ దరిద్రం అర్ధరాత్రి ఆన్లైన్లో డెలివరీ చేసావు కదరా. నా పాటికి నేను లుంగీ కట్టుకొని టీవీ చూసేవాడిని. అలాంటిది లంగా కట్టించి బ్యూటీ పార్లర్ తిరిగేలా చేశావు. ఈ మరక ఊరికే పోదురా. ఊరికే పోకపోతే సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతుకుతాలే, కానీ ముందు పదండి. పద, త్వరగా ఇంటికి వెళ్ళి వంట చేయాలి, లేకపోతే నా మొగుడిగా మారిన పెళ్ళాం ఉతుకుతుంది అంటూ పక్కనే ఉన్న ఒక ఆటో పిలిచి ఇంటికి బయలుదేరాం. ఆటోవాడు అద్దంలో నుంచి అప్పుడప్పుడు పీతాంబరాన్ని చూసి నవ్వుతున్నాడు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి సైట్ కొట్టడం చూస్తుంటే నాకు భలే నవ్వొచ్చింది. పీతాంబరం అది చూసి, ఒరేయ్, ఒక పని చేయరా, ఆటో ఎక్కడైనా పక్క క్యాపు, చెత్త కుప్ప చూసిన ఈగలాగా నన్ను చూస్తూ కూర్చో. డ్రైవింగ్ చేయరా అంటే సైటింగ్ చేస్తున్నాడు ఏ బ్రాసి వెంకట్రావు. ఆ మాటకు ఆటోవాడు భయపడి ముందుకు చూస్తూ ఆటో నడిపాడు. ఇంతలో నా వైపు తిరిగి, అవును సిద్ధు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు మధుమతికి పెళ్లి కాలేదు, కానీ అప్పుడప్పుడు నువ్వు తనని చూసే చూపుల్లో నీకు తన మీద ఉన్న ఇష్టం కనపడుతుంది, నిజమేనా? పీతాంబరం అలా అడగగానే మదిలో ఏదో తీయని అలజడి రేగింది. తన మీద అణుచుకుంటున్న భావాలు అన్నీ బయటకు వస్తామని మారాన్ చేస్తున్నాయి. అవును, మీరు చెప్పింది నిజమే. ఆ రోజు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి నిరాశగా నడుస్తున్నప్పుడు ఆకాశంలో తారకలాగా నా కళ్ళ ముందు మధుమతి గారు ప్రత్యక్షమయ్యారు. తనని చూడగానే ప్రేమనే పదం మొదటిసారి మనసుకు పరిచయమైంది. తను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగానే ఒక్క క్షణం ఆనందంతో నా గుండె ఆగి, మరణిస్తే ఈ దేవకన్యతో గడపలేను అని గుర్తొచ్చి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. తర్వాత తను ఇలా తన రూపంలోకి మార్చినందుకు ముందు కోపం వచ్చినా తర్వాత చాలా విషయాలను తెలుసుకున్నాను. ఒక బిడ్డ తల్లిగా, ఒక తల్లికి బిడ్డగా, చెల్లికి అన్నగా, అన్నింటికి మించి ఒక అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకున్నాను. తరువాతే అసలైన మనిషిలా మారాను. అలా మారడానికి కారణమైన ఈ రూపం మీద తెలియకుండానే ఆరాధన మొదలైంది. ఆ ఆరాధన ఇష్టంగా, ఆ ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారిందో నాకే తెలీదు. మదిలో మధుమతి గారి కోసం రాసుకున్న మాటలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి.
మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ మాట తనకే చెప్పొచ్చు కదా. తను నా జీవితంలోకి వచ్చేదాకా జేబులో రూపాయి కూడా లేని నేనెక్కడా, కొన్ని కోట్లకు వారసురాలు అయిన తనెక్కడా, తన ఇంట్లో పనోడు కూడా నాకంటే ఎక్కువే సంపాదిస్తాడు. ఏదో విడాకుల కోసం, ఆరాధ్య కోసం తప్పక నాతో ఉంది కానీ, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేది. నా ప్రేమ సముద్రం అయితే తను ఆకాశంలాగా. తీరం నుంచి చూస్తే రెండూ కలిసినట్టే కనిపిస్తాయి, కానీ ఎప్పటికీ కలవవు. అయినా మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తున్నామంటే ప్రేమని ఇవ్వడం అంతే. వారి నుంచి అదే ప్రేమ తిరిగి పొందాలని కోరుకోవడం కాదు. అలా చెప్తున్నప్పుడు ఎందుకో మనసంతా ఏదోలా అయింది. అవును సిద్ధు, నాదో డౌటు. వాళ్ళ ఇంట్లో పనోడు కూడా తెలుసా నీకు? నేనెంతో ఫీల్తో చెప్తే అవసరమైందంతా వదిలేసి పనికి మాలిన ప్రశ్న వేస్తున్న పీతాంబరాన్ని చూస్తుంటే పిచ్చి కోపం వచ్చింది. కోపంగా తన వైపు చూశాను. సర్లే సిద్ధు, ఆ పనోడు ఎవడో ఎంకాయమ్మ వంకాయ మొగుడు, వాడి గురించి మనకెందుకు? ఇల్లొచ్చింది, దిగు. సరే అని ఆటో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి మేడ మీదకు వెళ్ళడానికి మెట్లెక్కుతుండగా సిద్ధు అని పీతాంబరం పిలిచాడు. ఏంటా అని వెనక్కి తిరిగాను. ప్రేమ స్థాయిని కోరుకోదు, స్థాయి బట్టి కలిగితే అది ప్రేమే కాదు. ఏదో నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పాను, ఆల్ ద బెస్ట్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. తను చెప్పిన మాట ఎందుకో మనసును తాకింది. అలానే ఆలోచిస్తూ మేడ మీదకు వెళ్ళాను. ఎదురుగా మధుమతి గారు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు. నన్ను చూడగానే వేగంగా నా దగ్గరకు వచ్చారు. సిద్ధు, బయటకెళ్లే ముందు ఒక్క మాట నాతో చెప్పి వెళ్ళాలని తెలీదా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? పైగా ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. సారీ మధుమతి గారు, పీతాంబరం బయటకు పిలిస్తే అలాగే వెళ్ళిపోయా. ఇంకోసారి అలా చేయకు సిద్ధు అందే. మనకిష్టమైన వాళ్ళు మన కోసం కంగారు పడుతుంటే ఆ క్షణం మనసులో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి భావనలోనే నేనున్నాను. నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించాను సిద్ధు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిజమే. అప్పుడు నేను మాట్లాడిన మాటలకు నాకే సిగ్గుగా అనిపించింది. ఏ స్వేచ్ఛ కోసం నేను బయటకు వచ్చానో అదే స్వేచ్ఛను నీకు దూరం చేయడం కరెక్టే కాదు అనిపించింది. రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళు. పాపని నువ్వు అన్నట్టే పీతాంబరం వాళ్ళ దగ్గర వదులుదాం. ఎలాగో కొన్ని రోజులకు మీ అమ్మగారు వస్తారు కదా. అసలు ఆరాధ్య నా బాధ్యత, కానీ నీ మీద రుద్దాలని చూశాను. అది నా తప్పే. ఉదయం మాట్లాడిన మాటలకు నన్ను క్షమించు సిద్ధు అంటూ కళ్ళనీళ్లతో చెప్పారు. అయ్యో, అలాంటి మాటలు ఏమీ వద్దు మధుమతి గారు. మీ స్థానంలో నేనున్నా అలాగే ఆలోచించేవాడినేమో. ఆ విషయం గురించి మర్చిపోండి. నిన్నెవరు చేసుకుంటారో కానీ నీలా అర్థం చేసుకునేవాడు దొరకడం తన అదృష్టం. ఆ మాట వినగానే తను నన్ను పొగిడినందుకు ఆనందపడాలో లేక తనకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని పరోక్షంగా చెప్పిందేమో అని బాధపడాలో అర్థం కాలేదు. తను అన్నది చిన్న మాటే, కానీ మదిలో సూటిగా గుచ్చుకుంది. అవును సిద్ధు, ఇంతకీ నీకు ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది? ఏకే గ్రూప్ కంపెనీలో అండి. ఆ మాట వినగానే మధుమతి గారు ఆశ్చర్యంతో అలాగే నోరు తెరిచారు. ఏమైంది అలా షాక్ అయ్యారు? నాకు కూడా అదే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది విన్న తర్వాత నాకు కూడా షాక్లా అనిపించింది. నిజంగా ఒకేసారి ఒకే కంపెనీలో ఇద్దరికీ ఉద్యోగం రావడం అంటే ఇది మరీ విచిత్రం. అవును సిద్ధు, అప్పుడే నాకొక విషయం గుర్తొచ్చింది. మధుమతి గారు, ఒక చిన్న రిక్వెస్ట్. నాకు అక్కడ అర్జున్ కృష్ణ గారి పిఏగా ఉద్యోగం వచ్చింది, కానీ ఉద్యోగం కోసం పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పాను. మీరు కూడా నిజం చెప్పకండి ప్లీజ్. సరే అలాగే, ఎవరికి చెప్పనులే అంటూ తల ఊపారు. ఆ యాసిడ్ అటాక్ గురించి మధుమతి గారికి చెప్పాలనిపించింది, కానీ ఇప్పుడే నేను ఉద్యోగం కోసం వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఇలా జరిగిందని తెలిస్తే మళ్ళీ వద్దని గొడవ పెట్టుకుంటారేమో అని భయపడి మౌనంగా ఉండిపోయా. మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాను. నేను వసంత కోకిల్లో శ్రీదేవిలాగా అమాయకురాల్ని, నాకెవరూ శత్రువులు లేరు అంటూ బదులిచ్చింది. నిజమే, ఆ అమాయకత్వం చూపే కదా కోడిపుంజులాంటి నన్ను కోడిపెట్ట చేశారు అని మనసులో అనుకుని బయటికి మాత్రం సరే అండి అని అన్నాను. ఇంతకీ ఎందుకలా అడిగావు సిద్ధు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని అంతే. సరే సిద్ధు, నువ్వు మధ్యాహ్నం కోపంగా బయటకు వెళ్ళిపోయావు. అన్నం కూడా తినలేదు. ఈరోజు నేనే వంటంతా చేశాను, తిందాం పదా. నాకు ఈ మధుమతి గారు అస్సలు అర్థం కారు. కాసేపు కోప్పడతారు, ప్రేమ లేనట్టు నటిస్తారు, అరుస్తారు, మళ్ళీ ప్రేమ చూపిస్తారు. ఏంటో అయినా ఈ ఆడవాళ్ళు కూడా భౌతిక శాస్త్రంలాగా అనుకుంటా. అంతా అర్థమైనట్టే ఉంటారు, కానీ ఏమీ అర్థం కారు అని మనసులోనే అనుకుంటూ తనతో పాటు లోపలికి నడిచాను. తర్వాతి రోజు
ఉదయాన్నే లేచి త్వరగా వంట చేసేసి ఆరాధ్యకు స్నానం చేయించి పాలు తాగించి తర్వాత ఇద్దరం ఆఫీస్కు రెడీ అయ్యాం. ఆరాధ్యని పీతాంబరం గారింట్లో వదిలి వెళ్తుంటే ఎందుకో చాలా బాధేసింది. నా శరీరంలో ఒక ముఖ్యమైన భాగాన్ని వదిలి వెళ్తున్నట్టు అనిపించింది. కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని ఇద్దరం బలవంతంగా ఆపుకుంటున్నాం. పిల్లలను మొదటిసారి స్కూల్కి పంపించినప్పుడు బహుశా ప్రతి తల్లిదండ్రులు మాలాగే ఫీల్ అవుతారేమో. ఆరాధ్యని వీడలేక వీడుతూ పీతాంబరానికి అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాం. ఇద్దరం ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక వ్యక్తి వచ్చి మా ఇద్దరి సీట్లు చూపించాడు. నాకు అర్జున్ కృష్ణ గారి క్యాబిన్లోనే ఒక పక్కగా టేబుల్ సిస్టమ్ వేశారు. క్యాబిన్ మొత్తం గ్లాస్ డోర్తో ఉంది. లోపలి మాటలు బయట వాళ్లకు వినిపించవనుకుంటా. మధుమతి సీట్ ఏమో మా క్యాబిన్కి కొంచెం ఎదురుగానే ఉంది. అద్దంలో నుంచి చూస్తే ఆవిడ ఏం చేసినా కనిపిస్తుంది. ఈ అర్జున్ కృష్ణ గారేమో ఇంకా రాలేదు. ఎందుకో నా గుండెల్లో భయం మొదలైంది. మొన్న ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఆయన నా వైపు అదోలా చూశారు. ఇప్పుడు తనతోనే పనిచేయాలి. ఏమవుతుందో ఏంటో, అసలే మొదటి ఉద్యోగం, ఎలా చేస్తానో ఏంటో అని టెన్షన్గా అనిపించింది. ఆ టెన్షన్లో కూర్చోలేక ఒకసారి రూమ్ అంతా చూద్దామని లేచి చుట్టూ చూస్తున్నాను. ఏకే గారి టేబుల్ మీద ఒక ఫోటో కనిపించింది. అందులో ఆయనతో పాటు ఒక ఆవిడ ఉన్నారు. బహుశా వాళ్ళ అమ్మగారు అనుకుంటా. చాలా బాగున్నారు. చూస్తుంటేనే నమస్కారం పెట్టాలి అనిపించేలా. అలా చూస్తూ ఉండగా నా మెడ మీద ఒక వెచ్చని గాలి తగిలింది. ఏంటా అని వెనక్కి తిరిగాను. ఎదురుగా అర్జున్ కృష్ణ. అంత దగ్గరగా ఆయన్ని చూసి ఉలిక్కిపడి వెనక్కి పడబోయాను. ఆయన వెంటనే నన్ను పడకుండా నడుం కింద చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆయన నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఆ క్షణం గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ని పడకుండా పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ పట్టుకుంది శృతి హాసన్ని కాదు, శృతి హాసన్ రూపంలో ఉన్న మరో పవన్ కళ్యాణ్ని. అదే సమయంలో అద్దంలో నుంచి మా వైపు కోపంగా చూస్తున్న మధుమతి గారు కనిపించారు. ఆవిడ చూపులతోనే నన్ను కాల్చేసేలా ఉన్నారు. దేవుడా, నా మీద నీకు కాస్త కూడా జాలి లేదయ్యా. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నా పరిస్థితి అలాగే ఉంది. అయినా ఎంతసేపు చూస్తావరా బాబు అనిపించింది. సిగ్గుపడుతూ తల పక్కకు తిప్పుకున్నాను. ఇక్కడ సిగ్గంటే అంటే ముగ్గేసే సిగ్గు కాదు, అది వేరే సిగ్గు, అదో రకం అంతే. అలా తల తిప్పి చూస్తే ఎదురుగా మధుమతి గారు నా వైపు కోపంగా చూస్తున్నారు. ఆ చూపుతోనే చంపేసేలా ఉన్నారు. ఈరోజు ఇంటికెళ్ళిన తర్వాత నాకు జిల్ జిగా అనుకుంటా. ఇంకా ఎక్కువసేపు ఇలాగే ఉంటే బాగుండదనిపించి, బాస్ ఇప్పటికే చాలా టైం లాస్, వదిలితే పని చేసుకుంటా అని చెప్పాను. ఆ మాటకు తేరుకొని నన్ను వదిలాడు. అమ్మయ్యా, బ్రతికిపోయాను అనుకున్నాను. ఆయన వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. నాకేం పని చేయాలో తెలియక అలాగే నుంచున్నాను. మిస్ మధు, ఈ ఫైల్స్ మన కంపెనీలో ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టు వివరాలు. ఒకసారి వీటన్నింటి గురించి వివరంగా చదవండి. అప్పుడే మీరు నేను నోట్స్ చెప్పిన వెంటనే అది ఏ ప్రాజెక్ట్ గురించో ఒక ఐడియా వస్తుంది అంటూ కొన్ని ఫైల్స్ నాకు ఇచ్చారు. సరే సార్ అని వాటిని తీసుకొని వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చున్నాను. తర్వాత ఫైల్స్ చూడటంలో నిమగ్నం అయ్యాను. మధ్య మధ్యలో ఏకే గారు నన్ను దొంగచాటుగా చూడటం గమనించాను. కొంపదీసి ఈ బాస్ నాకు ట్రై చేస్తున్నాడా? ఆ ఊహే దరిద్రంగా ఉంది. అయినా ఇలాంటి స్థితి పాపం ఈజిప్ట్ మమ్మీకి కూడా రాకూడదు అనిపించింది. సర్లే, మనకెందుకు వచ్చింది అని నా పనిలో నేను మునిగిపోయాను. వాటిని చూస్తూ లంచ్ టైం అయింది కూడా గమనించలేదు. మధు, మనం కలిసి లంచ్ చేద్దామా అన్న పిలుపుతో తల ఎత్తి చూశాను. ఎదురుగా అర్జున్ కృష్ణ గారు. బాస్ అలా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక మొహమాటంగా సరే అన్నాను. తర్వాత ఇద్దరం కలిసి తినడం మొదలుపెట్టాం. అలా ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే ఎక్కడో కాలుతున్న వాసన వచ్చింది. ఎక్కడబ్బా అని చుట్టూ చూసిన నాకు మధుమతి గారు కనిపించారు. ఆవిడ చూపు ఎలా ఉందంటే, కానివ్వండిరా కానివ్వండి, ఇంటికి రా, నీ పని చెప్తా, గుడ్లు పీకి గులాబ్ జామ్ చేస్తా అన్నట్టుంది. ఆవిడ కళ్ళల్లోకి చూడలేక ఇటు తిరిగి తిన్నాను. ఇంతలో నాకు పొలమారితే నా తల మీద ప్రేమగా తడుతూ నీళ్లు తాగించాడు. ఎందుకో నా మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక్కసారి చూడగానే ఇంతలా ఒక వ్యక్తి మీద అభిమానం చూపిస్తారా అని అనుమానం కలిగింది. నాకెందుకో మధుమతి గారు తనకు ముందే తెలిసేమో అనిపించింది. సార్, మీ ఫుడ్ చాలా బాగుంది, మీ ఆవిడ వండుతారా అని అడిగాను. నా మాటకు ఆశ్చర్యంగా నా వైపు చూశారు. నాకింకా పెళ్లి కాలేదండి, మా అమ్మగారు చేశారు ఇది. సారీ సార్, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆయన లేరు. ఒక 5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు.
అప్పటి నుంచి ఈ కంపెనీ బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను. అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళ మీద చేరిన నీటి చెమ్మ నా చూపు దాటిపోలేదు. క్షమించండి సార్, మీ నాన్నగారిని గుర్తు చేశాను. పర్లేదు, అయినా గుర్తు చేయడానికి ఆయన జ్ఞాపకం కాదుగా, నా జీవితం. ఈ ఆఫీస్ ఆయన కష్టార్జితం. ఇందులో ఉన్న ప్రతి క్షణం ఆయనతో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటకెందుకో నాకు కూడా బాధేసింది. నాకు నాన్న లేరు. అమ్మే కష్టపడి నన్ను ఇంతవాడిని చేసింది. ఒక కొడుకుగా ఇప్పటిదాకా అమ్మకి ఏమీ చేయలేదు. నా పెళ్ళి కూడా అనుకోకుండా ఈ సమాజం దృష్టిలో జరిగిపోయింది. ఆఖరికి తనకు మిగిలిన చెవి కమ్మలు కూడా నా కోసం తాకట్టు పెట్టి డబ్బులు వేసింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో తడి చేరింది. ఐఎమ్ సారీ మధు, నా విషయం చెప్పి బాధ పెట్టినట్టున్నాను. పర్లేదు సార్ అని అన్నాను. తర్వాత ఆఫీస్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ భోజనం చేసేసాం. దాని తర్వాత ఒకసారి పీతాంబరానికి ఫోన్ చేసి ఆరాధ్య ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నాను. తను ఇప్పుడే భోజనం చేసి పడుకుంది అని చెప్పడంతో నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. మళ్ళీ నా పనిలో నేను పడిపోయాను. మొదటి రోజే చాలా ఫైల్స్ చూసేశాను. మళ్ళీ సమయం చూస్తే సాయంత్రం 6 అయింది. ఇక ఇంటికి వెళదామని బయలుదేరాను. ఉదయమే నేను మధుమతి గారు ఆఫీస్కి వచ్చే ముందే అనుకున్నాం. ఇద్దరిలో ఎవరి ముందు బయటకు వచ్చినా సరే ఆఫీస్కి కొంచెం దూరంలో ఉన్న బస్ స్టాప్ దగ్గర ఇంకొకరి కోసం ఎదురు చూడాలి అని. మధుమతి గారి క్యాబిన్ వైపు చూశాను. తను లేదు, అంటే బయలుదేరింది అన్నమాట. సరే నేను కూడా వెళ్దామని లేవబోతుండగా, మధు, మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అని అర్జున్ కృష్ణ అన్నాడు. వద్దు నాయనా, నువ్వు ఉదయం చేసిన రొమాన్స్ చాలు. దానివల్ల నా జీవితంలో రేపిన మంటలు చాలు. ఇప్పుడు ఇంట్లో నాకు కాళికాదేవి దర్శనం ఇవ్వబోతోంది. ఎలా తట్టుకోవాలో ఏంటో అని మనసులోనే అనుకొని బయటకు మాత్రం వద్దు సార్ అని చెప్పేసి తనకు మరో అవకాశం ఇవ్వకుండా వడివడిగా బయటకు నడిచాను. బస్ స్టాప్ దగ్గర మధుమతి గారు నుంచున్నారు. నన్ను చూసి చూడనట్టే ఉన్నారు. ఇంతలో మా ముందుకు ఆటో వచ్చి ఆగింది. మౌనంగానే ఇద్దరం అందులోకి ఎక్కాం. ఆటోలో పాట వస్తుంది. కోపంగా కోపంగా చూడొద్దే, గారంగా, చీటికి మాటికి తిట్టకే తీయంగా, దూరంగా దూరంగా వెళ్ళొద్దే మౌనంగా. నా పరిస్థితికి తగ్గ పాట అనుకొని కొంచెం సౌండ్ పెంచు అన్నాను. అప్పుడు చూడాలి మధుమతి గారి చూపు, కోపంతో నన్ను తినేసేలా. ఎందుకో తను కోపంగా ఉంటే నాకు నచ్చింది. తన కోపం అర్జున కృష్ణ తన రూపాన్ని తాకినందుకా, లేక ఆ రూపంలో ఉన్న నన్ను తాకినందుకా? రెండోది అవ్వాలని మనసు కోరుకుంటుంది. ఆ క్షణం ఈ ఆటోలో ఇద్దరి చూపులు నిలిచిపోయాయి. ఒకటి మధుమతి గారి మీద నాకు, 2 నా మీద ఆటో డ్రైవర్కి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దరిద్రం ఏంటో నాకు. కాసేపట్లో ఇల్లొచ్చింది. మధుమతి గారు వడివడిగా మేడ మీదకు వెళ్ళిపోయారు. ఆరాధ్య కోసం పీతాంబరం ఇంట్లోకి వెళ్ళాను. పాపం పీతాంబరం డైనింగ్ టేబుల్ మీద కూరగాయలు కట్ చేస్తూ కనిపించాడు. ఒకప్పుడు సోఫాలో కూర్చొని కాళ్ళు ఊపుతూ టీవీ చూసేవాడు. ఇప్పుడు ఇలా అవుతాడని కలలో కూడా అనుకోలేదు. ఎంత కష్టం వచ్చింది అంకుల్ మీకు? ఒరేయ్ దుర్మార్గుడా, చేసిందంతా చేసి ఇప్పుడు జాలి నటించకు. అందుకేనేమో దేవుడు నాకు కూడా ఒక పెద్ద కష్టం ఇచ్చాడు అని ఈరోజు ఆఫీస్లో జరిగింది మొత్తం చెప్పాను. అది విని పీతాంబరం పడి పడి నవ్వుతున్నాడు. ఒరేయ్ సిద్ధు, నేను ఒక అమ్మాయి వెంట 2 అబ్బాయిలు పడటం చూశాను. ఒక అబ్బాయి వెంట 2 అమ్మాయిలు పడటం కూడా చూశాను. కానీ మొదటిసారి అమ్మాయి వెంట అబ్బాయి, ఆ అబ్బాయి వెంట ఇంకో అబ్బాయి పడటం చూస్తున్నాను. ఏదైనా సరే నీ పరిస్థితి చూస్తుంటే నాకు భలే నవ్వొస్తోందిరా. దేవుడు భలే చేశాడు నీకు. నిజమే, ఆ దేవుడు అదృష్టం మాత్రం రేషన్లో బియ్యంలాగా సరిగ్గా లెక్క కట్టి ఎంత కావాలో అంతే ఇస్తాడు. కానీ దరిద్రం మాత్రం ఆషాఢం డిస్కౌంట్లో లాగా ఎక్స్ట్రా ఇస్తున్నాడు. సరేలే, ఇంకా వంట చేసుకోండి అని లేచి ఆరాధ్యను ఎత్తుకొని మేడ మీదకు నడిచాను. మధుమతి గారు కోపంగానే కనిపించారు. సరే కూల్ చేద్దామని ఆవిడ దగ్గరికి వెళ్ళి, రాత్రికి తినడానికి ఏం చేయమంటారు అని అడిగాను. నా తలకాయ వండు. మీ తలకాయ వండితే తలకాయ లేని మీరు ఎలా తింటారని నా తలకాయకు ఒక సందేహం వచ్చింది. దాన్ని మీ తలకాయతో ఆలోచించి తీరుస్తారా అని నవ్వుతూ అడిగాను. ఆపుతావా? అయినా ఏంటి బాస్తో ఆ రొమాన్స్? అయ్యో రామా, నేనేమైనా కావాలని చేశానా? కింద పడిపోయాను, పట్టుకున్నాడు, అంతేగా. అన్నీ గమనిస్తున్నాను. అయినా కాస్తైనా సిగ్గుండాలి అలా రాసుకు పూసుకు తిరగడానికి. ఆ మాట వినగానే నాకు పట్టలేని కోపం వచ్చింది. మాటలు సరిగ్గా రాని మధుమతి గారు అంటూ ఆవేశంగా అరిచాను. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం రావడంతో అటువైపు తిరిగాను.
ఒక ముసలావిడ తలుపు దగ్గర నుంచుంది. ఆ కళ్ళల్లో నన్ను చూడగానే ఆనందం కనిపించింది. నన్ను రమ్మని చేతులు చాచి పిలుస్తున్నారు. ఆవిడ ఎవరా అని అయోమయంగా చూశాను. బామ్మా అంటూ మధుమతి గారి నోటి నుంచి వినిపించింది. అందువల్లే నా వంక అలా చూస్తున్నారు అనిపించింది. నేను తన దగ్గరగా వెళ్ళాను. ఆవిడ నన్ను కౌగిలించుకొని ఏడుస్తున్నారు. మధుమతి గారి కంట్లో కూడా కన్నీరు తిరుగుతోంది. ఊరుకో బామ్మా అని ఓదార్చాను. ఎన్ని రోజులైంది మధు నిన్ను చూసి. కోమాలో నుంచి బయటికి రాగానే నీ కోసమే వెతికాను. నీ గురించి అడిగితే మీ అమ్మ నాన్న ఏమీ చెప్పలేదు. తరువాత ఇంట్లోని పనోళ్ళని అడిగితే జరిగిందంతా చెప్పారు. నీకు పెళ్ళయిందని, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయావని, నీ దగ్గరకు అని అడిగితే ఇంట్లో పంపరని తెలిసి తెలియకుండా వచ్చాను. కాసేపటికి ఇటు రా మనవడా అని మధుమతి గారిని పిలవడంతో తను కూడా వచ్చి బామ్మని కౌగిలించుకుంది. చూడటానికి బావగారు బాగున్నారాలో చిరంజీవిలా ఉన్నాడు. మధు మంచి అబ్బాయిని ఎంచుకున్నావు అని నా వంక చూస్తూ అంది. నన్ను పొగుడుతూ నాకే చెప్తుంటే భలే అనిపించింది. తర్వాత బామ్మని ఆరాధ్యతో కూర్చోపెట్టి ఇద్దరం కలిసి వంట చేసేసాం. ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకున్నాం. బామ్మ తనకు తెలిసినవి చెప్తుంటే ఆసక్తిగా విన్నాము. ఇంట్లో బామ్మ అంటే మనిషి కాదు, నిలువెత్తు అభిమానం, ఆకాశమంత అనుభవం అని మొదటిసారిగా ఆ రోజే అర్థమైంది. తనతో గడుపుతూ సమయం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇక బామ్మ బయలుదేరే సమయం వచ్చింది. బామ్మతో గడిపింది కొన్ని క్షణాలే అయినా సరే ఎందుకో తను వెళ్ళిపోతుంటే ఏదోలా అనిపించింది. నన్ను చూస్తూ ఇలా చెప్పింది. అయ్యో పిచ్చి తల్లి, ఏడవకు. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటా కదా. కొత్తగా పెళ్ళయింది కాబట్టి నాకు తెలిసింది చెప్తా విను. భర్తకు ఉద్యోగంలో సంసారం నడపడంలో రోజంతా ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. వీలైతే ఆ సమస్యలు పంచుకోవాలి, కానీ మరో సమస్యగా మాత్రం మారకూడదు. తన వెనుక నేను ఉన్నాను అనే భరోసా ఇస్తే చాలు, ఏదైనా సాధించగలడు. భార్యగా నువ్వు ఆ ధైర్యం ఇవ్వాలి. నీకు తెలుసా, తనకు బంగారం మీద మోజు ఉండదు. ఎందుకంటే భార్య చిరునవ్వే తనకు వెలకట్టలేని సంపద అనుకుంటాడు. కొన్నిసార్లు టెన్షన్లో నువ్వు చేసిన చిన్న తప్పుకు కూడా నీ మీద ఏమైనా అరిచినా సరే పట్టించుకోకు. ఎందుకంటే మన సొంతం అనుకున్న వాటి మీద మాత్రమే కోపము ప్రేమ చూపిస్తూ మనం మనలా ఉంటాం. ఇంకా చెప్పాలంటే నీ భర్త నీ మొదటి బిడ్డ. బిడ్డ చేసే తప్పులను ఎలా సున్నితంగా సరిదిద్దుతామో అలాగే చెయ్యి. అప్పుడే సంతోషంగా సంసారం సాగుతుంది అంటూ నాకు చెప్పింది. తరువాత మధుమతి గారి వైపు తిరిగి, అబ్బాయ్, నీకు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అవి తప్పించుకోవడానికి బయటకు వెళ్ళి కాసేపు గడిపి వస్తావు. కానీ అమ్మాయిలు మాత్రం ఎన్ని సమస్యలు ఉన్నా మీలా బయటకు వెళ్ళలేరు. ఇంట్లోనే గడుపుతూ బయటకెళ్ళినా మీరు ఎప్పుడొస్తారా అని గుమ్మం వైపు చూపులు వదిలి పని చేసుకుంటుంది. మీ ఉద్యోగానికి జీతం ఉంటుంది, పనివేళలు ఉంటాయి, సెలవులు ఉంటాయి. కానీ ఒక్క భార్య పోస్టుకు అవేవీ ఉండవు. లేచింది మొదలు రాత్రి దాకా ఏదో పని. అయినా చిరునవ్వుతో నా కుటుంబమే కదా అని అనుకుని చేస్తుంది. ప్రతి భార్యకు బంగారాలు చీరలు కొనివ్వకపోయినా సరే చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. వాటిని తీర్చు చాలు. ప్రేమగా తిన్నావా అని అడగడం, తనకు భరోసానిచ్చే కౌగిలి, కన్నీళ్లు తుడిచే చెయ్యి, మనసు అలసిన వేళ సేద తీరడానికి ఓ భుజం, ప్రేమగా 4 మాటలు, ఇలాంటివే. భార్య ప్రపంచం నువ్వు తాళి కట్టి తీసుకొచ్చి వదిలిన ఇల్లే కదా. ఆ ప్రపంచానికి మహారాణి తాను, మహారాజు నువ్వు అనుకుంటుంది. తనని మహారాణిలా చూడకపోయినా బానిసలా మాత్రం చూడకు అంటూ చెప్పి వెళ్ళిపోయింది. బామ్మ ఒక భర్తను ఎలా చూసుకోవాలో భర్తకే, భార్యను ఎలా చూసుకోవాలో భార్యకే చెప్పింది. ఆవిడ మాటలు మా ఇద్దరిలో తెలియని ఆలోచనలు రేకెత్తించాయి. మధుమతి గారికి సారీ చెప్పాలనిపించింది. అసలు భార్య అంటే నాలో సగం. నా ముందు నా కోసం నేను తగ్గడంలో తప్పు లేదు అనిపించింది. ఐఎమ్ సారీ అని అన్నాను. ఆశ్చర్యంగా అదే క్షణంలో మధుమతి గారి నోటి నుంచి అదే మాట. సారీ సిద్ధు, ఇందాక ఏదో కోపంలో అలా మాట్లాడేశాను. ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, నన్ను క్షమించు. మనలో మనకెందుకు ఈ సారీలు? అయినా భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే కదా. ఆ మాట అనగానే మధుమతి గారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు. నేనేం తప్పు మాట్లాడానా అని ఆలోచించాక అర్థమైంది. అసలు మాకు పెళ్ళెప్పుడైందని భార్యాభర్తలు అవడానికి?
ఏం చెప్పాలో తెలియక ఎప్పుడైనా బంధువుల పెళ్ళికి వెళ్తే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నేను నీకు గుర్తున్నానా, వరుసకు బాబాయ్ అవుతా అన్నప్పుడు గుర్తు రాకపోయినా గుర్తొచ్చినట్టు నటిస్తూ నవ్వుతాను చూడండి, ఆ టైప్లో ఓ నవ్వు విసిరాను. తను కూడా మొహమాటంగా నవ్వింది. ఇద్దరం అలాగే మౌనంగా ఉండిపోయాం. అయినా సమాజం కోసం మనుషులుగా ఒక్కటైన మేము తొందరలోనే మనసులు కూడా ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.